నుంచి అనుకుంటూ ఉన్నాను. తెప్పించే కార్యరూపం అయితే కాలేదు. సరే ఈరోజు ఫ్రైడే కదా, ఈ రోజు చేసేద్దామని అనుకుంటున్నాను. నేనైతే కావాలని రాత్రిగా తెప్పించుకున్నాను. క్లీనింగ్ చాలా కొంచెం కష్టం అనిపించింది. చాలా ముచ్చటగా ఉన్నాయన్నమాట. అదండి, చూసారు కదా నేను ఎలా అరేంజ్ చేసుకున్నానో గౌరమ్మ కిట్. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈ రోజు శుక్రవారం కదా, అందుకనేసి అప్పుడు తెప్పించాను చూసారా గౌరమ్మ కిట్టు. దాన్ని ఈ రోజు క్లీన్ చేసి పసుపు బొట్లు పెట్టి అమ్మవారి దేవుడి దగ్గర పెడదామని అనుకుంటున్నాను అనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను, కానీ తెప్పిద్దాం అనుకుంటూనే ఉన్నాను కానీ తెప్పించలేకపోయాను. ఒకరోజు మా చెల్లి వాళ్ళ ఇంట్లో చాటల గురించి వచ్చింది అనమాట. అప్పుడు అవును కదా తెప్పించేస్తే పోద్ది కదా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో కూర్చొని నేను ఇది ఆర్డర్ చేశానమాట అమెజాన్లో. కావాలని నేను రాతివే తెప్పించుకున్నానండి. వీటిలో బ్రాసీ కూడా ఉన్నాయి, కానీ నాకెందుకో వాటిని నేను నీట్గా క్లీన్ చేయలేనేమో ఎప్పటికప్పుడు అని అనిపించింది అనమాట. రాతివే నాకు నచ్చాయి కూడా. సో ఇవి వచ్చి 5 పీసులు వచ్చాయండి. అంటే వీటితో కలిపితే మొత్తం 10 పీసులు వచ్చాయి. కానీ భలే ముచ్చటగా ఉన్నాయండి, బుజ్జిగా. తెప్పించి చాలా రోజులు అయ్యింది, కానీ వీటిని క్లీన్ చేసి దేవుడి దగ్గర ఒకసారి మంగళవారం పెడదామని అనుకుంటాను. ఆ రోజు కుదరకపోతే నెక్స్ట్ ఫ్రైడే అనుకుంటూ, లేకపోతే ఫ్రైడే కుదరకపోతే మంగళవారం, ఇలా అనుకుంటూ ఇన్ని రోజులు అయిందనమాట. ఈ రోజు డిసైడ్ అయిపోయాను ఎలా అయినా క్లీన్ చేసేసి దేవుడి దగ్గర పెట్టేద్దామని. దీన్ని నేను ఏ విధంగా క్లీన్ చేసి బొట్లు అవన్నీ పెట్టేసేసి పూజించేసేసి దేవుడి దగ్గర పెడతాను అనేసి చాలా మంది నేను షార్ట్ వీడియో పెట్టినప్పుడు అడిగారనమాట, ఏ విధంగా మీరు వీటిని అలంకారం చేసేసి పెడతారో ఆ వీడియో కూడా పెట్టండి అనేసి. సో అందుకని ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఇప్పుడు వీటిని నేను ఉప్పు పసుపు వేసి కడిగేసి, తర్వాత జావేది పౌడర్ కూడా వేసి కడిగేసి, దాని తర్వాత ఏంటి బాబన్న ఇంకోసారి జావేది పౌడర్ వేసి కడగనండి. రాసే పసుపులోను కుంకుమలోను వేస్తాను, అప్పుడు ఇంకా మంచిగా సువాసన వస్తుంది కదా. ఏమంటారు? స్టార్ట్ చేసేస్తాం.
చేశానండి. ఇంకా ఈ దేవుడి దగ్గర పెట్టేసేస్తే ఇంకా మామూలుగా ప్రతిరోజు మనం దేవుడికి దీపారాధన చేసేటప్పుడు పువ్వులు ఎలా మిగతా వాటికి పెడతామో వీటికి కూడా అలానే పువ్వులు అవి అలంకరించేసేస్తే ఈ లక్ష్మీదేవి అన్నమాట మన ఇంట్లో చక్కగా ఉండి మనకు ఏ కొరత లేకుండా చూస్తారు. అది పూజ గదిలో పెట్టడానికి వెళ్తున్నా. ఆల్రెడీ ఈరోజు పూజ అయిపోయిందండి, పొద్దున్న అయిపోతుంది కదా. ఇది ఇంకా వీడియో తీయాలని చెప్పేసి ఇప్పుడు తీరిగ్గా మళ్ళీ వీడియో తీస్తున్నాను. అదన్నమాట. ఇలా ఇక్కడ మా లక్ష్మీదేవి ఉన్నారు. ఇక్కడ 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 కనిపిస్తున్నారా? ఏం చెయ్యాలండి, అందుకే భయం అన్నమాట బ్రాస్ తీసుకోవాలన్నా. కానీ ఏ రోజుకి ఆ రోజు హడావిడి అయిపోతూ ఉంటుంది. ఇలా పెట్టేసామనుకోండి మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. అంటారు అంతే కదా. ఓకే, ఈరోజు ఫ్రైడే కదా, నేను కలసం ఇలా పెట్టుకుంటానండి. ఫ్రైడే మళ్ళీ ట్యూస్డే మారుస్తాను అనమాట. ఈ సైడ్ అందరు అమ్మవార్లు. దానికి చాలా రోజుల కోరిక ఈరోజు నెరవేర్చేసుకున్నాను అన్నమాట. ఎంత బాగున్నారు కదా, అసలు ఇక్కడ భలే కలకలగా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. చూసారు కదా గౌరమ్మ కిట్ నేను ఏ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నానో. చాలా మంది అడిగారని చెప్పి నా కోరిక కూడా ఎన్ని రోజుల నుంచి అనుకుంటూ చూస్తున్నాను. ఆ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతున్నాను, చెప్పించుకుందాం అనుకుంటున్నాను, అలానే పోతా అనింది అనమాట. మొత్తానికి దేనికైనా టైం రావాలి అని మాత్రం అనిపించింది. ఆ రోజు ఊరికి అట్లా డిస్కషన్ రాగానే టకాన్ అక్కడే అమెజాన్ ఓపెన్ చేసేసి చూశాను, బుక్ చేసేసాను. అది మొత్తానికి లక్ష్మీదేవి సంపూర్ణంగా ప్రస్తుతానికి మా ఇంటికైతే వచ్చేసారనమాట. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను, మీ లక్ష్మీరావు.